ఈరోజు నల్లగొండ పట్టణంలో గల గంగపూర్ సంఘంలో సన్నాహక కార్యక్రమం జరుపుకొని బీసీ జేఏసీ నల్లగొండ ఆధ్వర్యంలో రాబోయే ఉద్యమాన్ని 42% రిజర్వేషన్పై బలోపేతం చేయడం కోసం, సంఘాన్ని బలోపేతం చేయడం కోసం ఈరోజు బీసీ జేఏసీ జిల్లా కమిటీని మేము నియామకం జరగడం జరిగింది. అట్టి కమిటీలో గౌరవ సలహాదారులుగా చీర పంకజ్ యాదవ్, గుంటూరు వెంకటాచారి గారు నియమించడం జరిగింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా సుంకర మల్లేష్ గౌడ్, చిలకరాజు చెన్నయ్య పర్వతాలుగా తీసుకోవడం జరిగింది. అలాగే బీసీ యూత్ జేఏసీ చైర్మన్గా కట్టెకులు దీపేందర్ గౌడ్ని తీసుకోవడం జరిగింది. అలాగే బీసీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్గా ఐతగోని జనార్దన్ గౌడ్ని నియమించడం జరిగింది. అలాగే బీసీ జేఏసీ కమిటీలో జనరల్ సెక్రటరీగా గజ్జి అజయ్ కుమార్ యాదవ్ని మరియు జాయింట్ సెక్రటరీగా విజయ్ నాగరాజ్ గౌడ్ని నియమించడం జరిగింది. అలాగే కన్వీనర్స్గా పాల్వాయి రవి, చిలకర సతీష్, మార్గం సతీష్, తలారి యాదగిరి గారిని నియమించడం జరిగింది. అలాగే కో కన్వీనర్లుగా ఏరుకొండ హరి, పగిళ్ళ సైదులు గారిని నియమించడం జరిగింది. మరియు వైస్ చైర్మన్లుగా కర్ణాటి యాదగిరి, పొగాకు నాగరాజు మరియు ఒడ్డమైన రామకృష్ణని నియమించడం జరిగింది. అలాగే టౌన్ బాడీలో పుట్ట వెంకన్న పట్టణ అధ్యక్షులుగా చెన్నోజు రాజుని పట్టణ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. యూత్ జేఏసీ కమిటీలో వైస్ చైర్మన్ చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించిన తరుణంలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఆవశ్యకతలో ఈరోజు అత్యవసర సన్నాహక సమావేశం జరుపుకోవడం జరిగింది. జేఏసీ తరఫున ఆయా కుల సంఘాల నాయకులు మరియు ఆయా ఉద్యమ సంఘాల నాయకులు కూడా అందరూ బీసీ సంఘ నాయకులందరూ కూడా సమావేశం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జేఏసీ చైర్మన్గా నియమించబడినటువంటి మునాసి ప్రసన్న కుమార్ నా ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కమిటీని వేసుకోవడం జరిగింది. అయితే ఈ జిల్లా కమిటీని వేసుకొని భవిష్యత్ ప్రణాళికలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచి 42% మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఎటువంటి మీనమేషాలు వేయకుండా అతి సాధ్యమైన త్వరలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవాలని కోరుతూ ఉన్నాం. నల్గొండ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న మంత్రివర్గ విస్తీర్ణ పెట్టి మంత్రివర్గ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి దీన్ని మేము బీసీ సంఘాలుగా బీసీ జేఏసీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఓ పక్క మేము బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలని చెప్పి కొట్లాడుతుంటే మీరు 42% ఇస్తామని చెప్తే మేము అయినా సరే సర్దుకపోదామని చెప్పి ఈరోజు మేము వెళ్తుంటే ఆ 42% ఇవ్వకుండా బీసీలని రాజకీయంగా ఎదగకుండా అణచివేస్తూ మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మీకు ఏమాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి అఖిలపక్షాన్ని రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి తీసుకువెళ్ళి రేపు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించి రాజ్యాంగాన్ని సవరించి 9th షెడ్యూల్లో చేర్చి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే మీ మీద బీసీలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది. లేని ఎడల బీసీలకు ద్రోహిగా మిలిగిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు అడిగిరయ్యా నిన్ను బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని? నీ స్వార్థం కోసం, నీ యొక్క స్వలాభం కోసం, రాజకీయంగా వాడుకోవడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ అని చేసి ఈరోజు బీసీలకు కులగణన చేస్తున్న దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మేము చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మేము హర్షించినాం. మా బీసీ సంఘాల సోదరులు కొంతమంది పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి నువ్వు చేసింది ఏంది? ఈరోజు దొంగ లెక్కలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జీవో తీయడం జరిగింది. దానికి చట్టబద్ధత లేకుండా గవర్నర్ దగ్గర ఆపడం జరిగింది. నీకు
వేరే బిల్లులు అన్నిటికీ గవర్నర్ సంతకం పెడతాడు, కానీ బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఒక్కదానికి ఎందుకు పెట్టాడని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే పోయి గవర్నర్ ఇంటి ముందర కూర్చోరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఎందుకు పెట్టావు బీసీ బిల్లు మీద సంతకం అని గవర్నర్ నిలదీయండి. మీరు ఏదో పగటి వేషాలు, నేను తన్నట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయ అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. మేము ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తాం. బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేని ఎడల ఏ ఒక్క ఊర్లో కూడా సర్పంచ్కి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటాం. ఎందుకంటే జనాభాలో ఇవాళ 60% పైగా ఉన్నటువంటి బీసీలు ఎస్సీ సోదరులని, ఎస్టీ సోదరులని, మైనార్టీ సోదరులను కలుపుకొని ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీలు మీరు డ్రామాలు ఆడకుండా బీసీలకు నిజంగా మేలు చేయాలనుకుంటే అందరూ ఎంపీలు కలిసిపోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి. రేపు రాజ్యాంగ సవరణ జరిపించండి. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్పించి బీసీలకు బిల్లు పెట్టాలని చెప్పి ప్రధానమంత్రిని ఒప్పియండి. ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఎవరు అడిగిరండి? ఎవరు ఉద్యమించారు? ఎవరన్నా అడిగిర్రా? రాత్రే జీవోని తీయడం జరిగింది, రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. మరి బీసీలు ఇలా ఓట్లేసే యంత్రాలుగానే కనిపిస్తున్నారా? బీసీలకు అవసరం లేదా? చట్టసభల్లో బీసీలు అడుగు పెట్టొద్దా? ఎందుకింత అన్యాయం, ఎందుకింత కుట్ర? బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్లేసే యంత్రాలుగానే, బిచ్చగాలనే చూస్తున్నారు. కానీ బీసీలకు కూడా రాజ్యాంగంలో వారి వాటా వాళ్ళకు దక్కియాలి, చట్టసభల్లో వాళ్ళని అడుగు పెట్టియాలని చెప్పి ఎవరు చూడడం లేదు. ఈరోజు కేవలం ఒక 10 సంఘాల కంటే ఎక్కువ 10 కులాలు మాత్రమే చట్టసభల్లో అడుగు పెట్టడం జరిగింది. చాలా సిగ్గుచేటు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కొన్ని కులాలు సర్పంచ్ కూడా కాకపోవడం చాలా దురదృష్టకరం. ఏడుంది ప్రజాస్వామ్యం దేశం అని చెప్పి గొప్పలు చెప్పుకోగానే కాదు, పేదరిక నిర్మూలన అయినప్పుడే ప్రజాస్వామిక దేశం అవుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీజేఏసీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సన్నాహక సమావేశం ఏర్పరిచి అన్ని కుల సంఘాల నాయకులు, ఇతర బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ఈరోజు జిల్లా కమిటీని, దాని అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నన్ను బీసీ యూత్ నల్గొండ జిల్లా జేఏసీ చైర్మన్గా, నన్ను బీసీ విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్గా ఐతబోన్ జనార్దన్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మా మీద ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా ఈ యొక్క నల్గొండ జిల్లా కమిటీ బీసీ జేఏసీ చైర్మన్ గారికి, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల అధ్యక్షులకు, నాయకులకు, వివిధ బీసీ సంఘాల అధ్యక్షులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మీద ఏ నమ్మకంతో అయితే పెట్టుకొని ఈరోజు యూత్ జేఏసీ చైర్మన్గా మాకు ఇది చేసిర్రో, మమ్మల్ని నియమించిర్రో, ఆ యొక్క నా నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మున్ముందు బీసీ ఉద్యమాన్ని కనివిని ఎరగని రీతిలో నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకువెళ్ళడానికి మా యొక్క శాయశక్తుల కృషి చేస్తామని అదే తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల మొన్న కేబినెట్ సమావేశపరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కాకుండా కోర్టులో ఉన్నందున పార్టీ పరంగా ముందుకెళ్దామని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మాకు పార్టీ పరంగా భిక్షం వద్దు, మాకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే రిజర్వేషన్లు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా చూద్దాం చూస్తూ నాటకాలు ఆడుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడి సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా తూతూ మంత్రంగానే కనపడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మెడలుంచే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కళ్ళబొల్లి సాగులు చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి గారి ఇంటి ముందర మీ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మీకు తెలంగాణ రాష్ట్ర బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు జయలలిత గారు ఏ విధంగా అయితే
ఆనాడు తమిళనాడు నుంచి బయలుదేరుతూ ఎయిర్పోర్ట్లో ఏదైతే వాగ్దానం చేసి హామీ ఇచ్చిపోయి సాధించుకొని వచ్చారో ఆ రోజు ఆమె ఎయిర్పోర్ట్లో ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఢిల్లీ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ యొక్క రిజర్వేషన్లు 60% రిజర్వేషన్లు తీసుకొస్తానని చెప్పేసి పోయిన శివంగి 60% రిజర్వేషన్లతో తిరిగి వచ్చింది. ఆ యొక్క పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక్కరోజు ధర్నా చేస్తే దిగొచ్చే రకం కాదు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చిన దాకా దిగొచ్చిన దాకా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆ యొక్క రిజర్వేషన్లను సాధించుకునే తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే బీసీలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకుంటే బీసీ ద్రోహులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు తెలియజేస్తామని వారిని చైతన్యపరిచి ఈ యొక్క మీరు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీ యూత్ జేఏసీ నల్గొండ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వైస్ చైర్మన్గా బోల్లా నాగరాజ్ ముదిరాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ అధ్యక్షులుగా మల్లబైన సతీష్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథుల శివకుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ఉపాధ్యక్షులుగా బాత్క సతీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందుబాటులో ఉన్నంత వరకు కమిటీని తెలియడం జరిగింది. మిగతా కమిటీని మున్ముందు తెలియజేస్తామని చెప్పేసి జిల్లా యావత్ బీసీ ప్రజానికానికి తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ కమిటీ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. కావున ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కార్యాచరణ మాట్లాడుకోవటం జరుగుతుంది. రానున్న రోజులలో మేమెంతో మాకంతే వాటా ద్వారా దాని మీద మేము రానున్న రోజుల్లో పల్లె పల్లె మండలం తిరిగి బడుగు బలహీన వర్గాలని అందరం ఏకతాటిపై నడిచి ఈ 10% ఉన్న వారికేమో ఓట్లు మావి సీట్లు వాళ్ళయి అనే విధంగా నడుస్తున్నది. మనందరం బీసీలము ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటామో రానున్న రోజుల్లో బీసీ రాజ్యం రావాలని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.